బాబు చేసింది గ్రాఫిక్కులు కాదురా నిజం చూడండి అని చూపించాలనుకుంటున్నది ప్రస్తుతం ప్రభుత్వము. ఎందుకంటే 2014-19 ముందు వాళ్ళు వేసినటువంటి గ్రాఫిక్కులు ఏది ఆచరణలోకి రాకపోవడాన్ని చూపించి ఎలక్షన్స్ ముందు ప్రచారం చేసి ఎన్నికల్లో అధికారంలో రావడానికి కీలకమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇదిగో ఈ గ్రాఫిక్లకు సంబంధించి నిజం కాబోతున్నాయి, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయబోతున్నారట. తాజాగా రాస్తున్నటువంటిది ఈనాడు రాస్తున్నటువంటి వాతావరణం 1575 ఎకరాల్లో విస్తరించిన ఏజీసీలో ప్రభుత్వం భవనాల సముదాయాలు రాబోతున్నాయట. శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్భవన్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు నివాస సముదాయాలు కూడా ఇందులో భాగంగానే ఉంటాయంట. న్యాయమూర్తులు, మంత్రులు, కార్యదర్శుల బంగళాలు కూడా అక్కడే ఉంటాయట. కృష్ణానది ఒడ్డును నిర్మిస్తున్న రాజధానిలో అమరావతి ప్రభుత్వ సముదాయం మధ్యలో ఉద్యానవనాలు కడతారట. కాలువలు కూడా ఉంటాయట అక్కడే. ఏదైతే ఇప్పుడు ఈ వాగు ఉన్నాయి కదా, వాగుల నీళ్ళని కూడా ఆ కాలువలు వాటి పక్క నుంచినే వస్తుంటాయి. దానికి సంబంధించిన నమూనాలు సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారట. లండన్కి చెందినటువంటి ఫోస్టర్ సంస్థ ప్రాథమికంగా ఏజీసీకి నమూనాను రూపొందించింది. కృష్ణానది నుంచి దాదాపు 12 కిలోమీటర్ల పొడవుతో శాఖమూరులో నిర్మిస్తున్న రిజర్వాయర్ వరకు కాలువ దవ్వుతారట. ఇది ఏజీసీ మధ్య నుంచి వెళ్తుందట. ఇది నేరుగా కాకుండా వంపులు తిరుగుతూ ఒక చోట కలుస్తూ వెళ్లేలా తవాలా నిర్ణయించారట. దీనికి 2 వైపులా పార్కులు అభివృద్ధి చేయబోతున్నారట. పశ్చిమ వైపు ఉన్న మార్గాన్ని వెస్ట్ పార్క్ రోడ్డు, తూర్పునున్న రోడ్డుని ఈస్ట్ పార్క్ రోడ్డుగా పేర్లు పెట్టబోతున్నారట. మధ్యలో ఎక్కడ కట్టడాలు లేకుండా కేవలం నీరు పచ్చదనమే కనిపించేలా తీర్చిదిద్దబోతున్నారట. తొలుత పోస్టర్ సంస్థ సిద్ధం చేసిన నమూనాని ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగా తిరిగి తయారు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు ఆహ్వానించేందుకు సిఆర్డీఏ సన్నాహాలు చేస్తుందట.